శ్రీవారి పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. చోరీ వ్యవహారంలో భూమనను సిఐడి అధికారులు ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. చోరీ వ్యవహారంలో భూమనను సిఐడి అధికారులు ప్రశ్నించారు. ఇక పరకామణి చోరీ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. లక్ష్మీదుర్గ మొత్తంగా భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, పోకల అశోక్ అంటే పోకల అశోక్ ఇంతకుముందు టీటీడీ పాలక మండలి సభ్యుగా పనిచేశారు. ఈయన భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా పనిచేశారు. వీళ్ళిద్దరినీ కూడా సిఐడి విచారణకు పిలిచింది. పద్మావతి అతిథి గృహంలో విచారణ చేసింది. 3:30కి వచ్చిన కరుణాకర్ రెడ్డి 3:50కి రిటర్న్ వెళ్లారు. పోకల అశోక్ లోపలికి వెళ్ళి ఇంకా బయటకు రాలేదు. అయితే ఇద్దరు మాట్లాడిన విషయాలు ఏంటంటే, పోకల అశోక్ కుమార్ అయితే తాము టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు, అంటే వైవి సుబ్బారెడ్డి అప్పట్లో చైర్మన్గా ఉన్నారు, ఫస్ట్ టర్మ్ అనుకుంటాను, అప్పుడు లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రెండో టర్మ్లో ఏం జరిగిందో నాకు తెలియదు, ఫస్ట్ టర్మ్ నేను ఉన్నప్పుడు జరగలేదు. అయితే సిఐడి పిలిచారు కాబట్టి ఒక భక్తుడిగా వచ్చాను. జరిగినటువంటి సంఘటన ఒకవేళ జరిగి ఉంటే దేవుడైతే తప్పకుండా శిక్షిస్తాడు, నేను దాన్ని ఏది వెనకేసుకు రాదలుచుకోలేదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దొంగతనానికి రాజీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీడియా ప్రశ్నిస్తే ఆ విషయాలు తనకు తెలియదు, న్యాయస్థానం చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కరుణాకర్ రెడ్డి 3:30కి లోపలికి వెళ్ళేటప్పుడు మీడియాని తిట్టి దుష్ట చతుష్టయం అని చెప్పి వర్లరామయ్య కావచ్చు, పట్టాభి, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, అలాగే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి వీళ్ళని చెప్పి దుష్ట చతుష్టయం ఒత్తిడి వల్ల అధికారులు తనని పిలిచారని చెప్పి వెళ్ళారు. అయితే బయటకు వచ్చిన తర్వాత అధికారులు ప్రశ్నల్ని విమర్శ చేస్తూ, అంటే సముద్రంలో నీరు ఎంత ఉందంటే ఏం చెప్తాము, నిన్న పడిన వర్షంలో ఎన్ని వాన చినుకులు పడిందంటే ఏం చెప్తాము, అలాగే దర్శనానికి వచ్చిన 15 ఏళ్ళు ఎంతమంది తలనీలాలు సమర్పించారంటే తానేం చెప్తానని చెప్పి లోపల వెళ్ళేటప్పుడు అధికారులు నిజాయితీ పరులు అని చెప్పి వెళ్ళినటువంటి కరుణాకర్ రెడ్డి బయట వచ్చిన తర్వాత అధికారులు వేసినటువంటి ప్రశ్నల పైన ఈ రకంగా వ్యంగ్యంగా మాట్లాడి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని బట్టి లోపల ఏం జరిగింది అనేది మనం కొంతవరకు అసెస్ చేయొచ్చు. అంటే జరిగిన సంఘటనలో కీలకమైన పరిణామం ఏంటంటే, టీటీడీ పాలక మండలిలో తీర్మానం చేయడం జరిగింది. లడ్డూ కల్తీ, నెయ్యి కల్తీ కేసులో కూడా వైవి సుబ్బారెడ్డి కీలకమైనటువంటి పాలక మండలి తీర్మానం చేయడం అనేది కీలకమైతే, ఈ పరకామణి కేసులో కూడా టీటీడీ పాలక మండలిలో దీన్ని ప్రత్యేకమైన కేసుగా చూసి రాజీ చేసుకోవాలని చెప్పి కోరడం అనేది కీలకమైన పరిణామం. ఆ యొక్క పరిణామం జరిగింది కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు. అయితే కరుణాకర్ రెడ్డిని సిఐడి ఒక నేరస్తుడిగా అని కాకుండా విచారణకు మాత్రము పిలవడం జరిగిందని వాళ్ళ లాయర్ చెప్పడం జరిగింది. సాక్షిగా మాత్రం పిలిచారని చెప్పి వాళ్ళ అడ్వకేట్స్, వైసీపీకి సంబంధించి అడ్వకేట్స్ చెప్పడం జరిగింది. మొత్తం మీద పోకల అశోక్ కుమార్ అయితే మాత్రం తప్పు జరిగుంటే దేవుడు శిక్షిస్తాడని చెప్పి చెప్పడం జరిగింది. కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం లోపలికి వెళ్ళేటప్పుడు టీడీపీకి సంబంధించిన, బీజేపీకి సంబంధించిన నేతల్ని, అలాగే మీడియాని దూషించి వెళ్ళడం, వచ్చిన తర్వాత సిఐడి అధికారులని దూషించడం అనేది కనిపించింది. దీన్ని బట్టి భవిష్యత్తు పరిణామాలు ఏం జరగబోతుంది, సిఐడి విచారణలో ఏం జరిగింది, ఫర్దర్ వాళ్ళ యొక్క నివేదిక ఎలా ఉండబోతుంది. ఎందుకంటే డిసెంబర్ 2వ తేదీ లోపల నివేదిక ఇవ్వాలని స్పష్టంగా కోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ కీలక దశకు చేరుకునింది. ఫర్దర్గా ఈ మధ్యలో ఇతను సతీష్ హత్య కావచ్చు, ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో పరకామణి కేసు అనేది సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. దీని పరిణామాలు ఏం జరగబోతుంది అనేటువంటిది, దాంతోపాటు భద్రతాపరమైనటువంటి అంశాలు, అంటే ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కావచ్చు, సాక్షులు కావచ్చు, వాళ్ళకు కూడా భద్రత కల్పించాలని కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేటువంటి అంశంగా మారింది. కరుణాకర్ రెడ్డి విచారణ తర్వాత ఫర్దర్గా ఎవరిని విచారణ చేయబోతున్నారని చూడాల్సి ఉంది. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన నోటీసులో కూడా కోర్టు ఇచ్చిన డైరెక్షన్తో పిలుస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ దినేష్. భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది. లోకేష్ బాబు ఆదేశించినాడు, ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు, వర్లరామయ్య, భానుప్రకాష్ రెడ్డి, పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు
నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలానని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు. కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటిల్లో నింపివేసినాయి. ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు. అయినను పోయి రావలే హస్తినకు.